మన పురాణాల్లో చూసినట్టయితే ఎన్నో యుద్ధాల గురించి విని ఉంటారు. ప్రతి యుద్ధం మంచి మరియు చెడు మధ్య జరిగేది. కానీ ఇప్పుడు మనం తెలిసిన యుద్ధం వచ్చేసి ఒక యాగం వల్ల జరిగింది. అది సాక్షాత్తు విష్ణు అవతారమైన రాముడికి మరియు తన త్రినేత్రంతో విశ్వాన్ని సైతం అంతం చేయగల శక్తి ఉన్న మహాదేవుడికి. వీరి ఇద్దరి మధ్య యుద్ధం ఎలా జరిగింది, దానికి కారణం ఏమిటి, చివరకు ఎవరు గెలిచారు అని దాని గురించి తెలుసుకునే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీరాముడు రావణుని సంహరించిన కొన్నేళ్ల తర్వాత ఓ యాగాన్ని చేశారు. ఆ యాగం పేరే అశ్వమేధ యాగం. ఈ యాగం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక గుర్రానికి పతాకాన్ని కట్టి వదిలేసేవారు. ఆ గుర్రం ఎక్కడైతే ఆగేదో ఆ రాజ్యం మొత్తం అయోధ్యకే చెందేది. అలా అయోధ్య తన రాజ్యాన్ని విస్తరింపజేస్తూ వెళ్ళేది. అలా ఒకరోజు ఆ అశ్వం వెళ్ళి దేవపురి అనే రాజ్యంలో ఆగింది. ఆ రాజ్యాన్ని వీరమణి అనే రాజు పాలించేవాడు. ఆ రాజుకి ఒక కొడుకున్నాడు. అతడి పేరే రుక్మానందుడు. రుక్మానందుడు ఆ గుర్రాన్ని తన రాజ్యం నుండి బంధించాడు. అలాగే తన రాజ్యాన్ని అయోధ్యలో విలీనం చేసేందుకు రుక్మానందుడు నిరాకరించాడు. అటు అయోధ్యకు చెందిన శత్రుఘ్నుడు, అతడి పుత్రుడైన పుష్కలుడు దేవపురి రాజ్యాన్ని తమకు అప్పగించకపోతే యుద్ధం తప్పదని రుక్మానందుడిని హెచ్చరించారు. రుక్మానందుడు యుద్ధానికి ఒప్పుకున్నాడు. కానీ రుక్మానందునితో వీరమణి ఇలా అన్నాడు: నాయన, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. అయోధ్యలో సాక్షాత్ విష్ణు అవతారమైన శ్రీరాముడున్నాడు. ఆయనతో యుద్ధం అంత మంచిది కాదని చెప్పాడు. కానీ ఆ మాటల్ని రుక్మానందుడు పెడచెవిన పెట్టాడు. అలాగే అయోధ్యకు చెందిన ఋషులు, పండితులు కూడా హనుమంతుణ్ణి, లక్ష్మణుని హెచ్చరించారు. ఎందుకంటే దేవపురి అనేది సాధారణ రాజ్యం కాదు, దాని సాక్షాత్తు మహాదేవుడు కాపు కాస్తున్నాడు. దానికి గల కారణం ఏంటంటే వీరమణి మహాశివభక్తుడు. ఆయన భక్తికి మెచ్చి మహాదేవుడు ఒక వరాన్ని ఇస్తాడు. అది ఏంటంటే దేవపురి రాజ్యం ఎప్పుడైతే కష్టాల్లో ఉంటుందో అప్పుడు స్వయంగా నేనే వచ్చి నీ రాజ్యాన్ని కాపాడుతానని మహాదేవుడు అంటాడు. అందుకే దేవపురిని మహాకాల్ నగరం అని కూడా అంటారు. అందుకే ఇతర దేశ రాజులు కూడా దేవపురిని ఆక్రమించేందుకు భయపడేవారు. కానీ ఆ విషయం తెలిసి కూడా అయోధ్య యుద్ధానికి సిద్ధమైంది. అయోధ్య వైపు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, పుష్కలుడు, హనుమంతుడు, వానరసేన ఉన్నారు. అలాగే దేవపురి పక్షాన వీరమణి పుత్రుడైన రుక్మానందుడు మరియు అతడి సైన్యం ఉంది. యుద్ధం ప్రారంభమైంది. దేవపురి సైన్యం అయోధ్య దాటికి తట్టుకోలేకపోయింది. మహాదేవుని ప్రార్థించడం మొదలుపెట్టారు. అప్పుడు ఒక్కసారిగా వీరభద్రుడు, నంది, వారి సైన్యాలు యుద్ధ భూమిలోకి అడుగుపెట్టాయి. యుద్ధం చాలా భీకర రూపం దాల్చింది. హనుమంతుడు తన భార్య శరీరంతో అందరినీ మట్టుపెట్టాడు. కానీ వీరభద్రుడి కోపానికి అయోధ్య సైన్యం నిలవలేకపోయింది. వీరభద్రుడు ఒక వేటితో శత్రుఘ్నుడి పుత్రుడైన పుష్కలుడి తల నరికేశాడు. రాముడు తన సోదరుడి పుత్రుడైన పుష్కలుడి మరణవార్త విని స్వయాన రాముడే యుద్ధ భూమిలోకి అడుగుపెట్టాడు. రాముడు కోపంతో వీరభద్రుడిని హెచ్చరించాడు. ఈరోజు నీ మరణాన్ని ఎవరు ఆపలేరని రాముడు అంటాడు. రాముడి అస్త్రాలకు ఒక్కసారిగా దేవపురి సైన్యం మొత్తం కుప్పకూలింది. దీంతో ఏం చేసేది లేక అంతా శివుణ్ణి ప్రార్థించారు. అప్పుడు ఒక్కసారిగా మహాదేవుడు యుద్ధ భూమిలో ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు రాముడు సైతం అందరూ తమ ఆయుధాలను పక్కన పెట్టి మహాదేవుని నమస్కరించారు. తర్వాత దీంతో శివుడు శ్రీరాముని యుద్ధ నైపుణ్యాన్ని మెచ్చి ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు రాముడు ఇలా అన్నాడు: మహాదేవ, యుద్ధంలో మరణించిన వారిని మరలా బ్రతికించండి అని కోరాడు. దీంతో వెంటనే మహాదేవుడు అందరిలా అయోధ్య మరియు దేవపురి రాజ్యాల మధ్య ఒక బంధం ఏర్పడింది. ఇది గాయ్స్ ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.